వచ్చింది కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నోళ్ళు పండుగ చేసుకునేటట్టు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అనగానే సెల్ఫ్లలో ఉన్న పుస్తకాలు తీసి దులిపి చదవాలి అని ఆలోచన వస్తున్నదా? కోచింగ్ పోయి ఈసారి తప్పకుండా కొలువు కొట్టాలి అని సోచాయిస్తున్నారా? కానీ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇగో గీ నోటిఫికేషన్. వచ్చింది తెలంగాణ తాగుబోతుల నాలుకలకు కొత్త రుచులు చూపించే సర్కార్ నోటిఫికేషన్ వచ్చింది. 121 రకాల నయా మందు సీసాలను మనలోకి పరిచయం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. పైసలు ఉండో లేకో, మందు నచ్చో నచ్చకనో రొటీన్ మందు బ్రాండ్లు తాగేటోళ్ళు తన్లాడుతున్నారన్నట్టు కొత్త బ్రాండ్లను పట్టుకొచ్చే ఉపాయం చేస్తున్నది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుట్ల సర్కార్ను సన్నబరిగలతో సురుకులు పెట్టేంత పని చేసిండు. అంత అర్జెంటుగా ఆగ మేఘాల మీద కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు తెలంగాణలో తాగుబోతులను తయారు చేస్తానుకున్న శ్రద్ధ ఉద్యోగాలు ఇచ్చేతానికి లేకపాయ రేవంత్ రెడ్డికి అన్నట్టు ట్విట్టర్లో రాసిండు. తెలంగాణలో తాగుబోతులు అంతా కలిసి సర్కార్ మీద ఫైటింగ్ చేస్తున్నారా? ధర్నాలు చేస్తున్నారా? కొత్త మందు కావాలని కొట్లాట చేస్తున్నారా? ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నారో కొత్త బ్రాండ్ల కోసం అన్నట్టు కడిగి పారేసినట్టు అడిగిండు. ఓ దిక్కు చదువుకున్న పిల్లలు మాకు జాబ్ నోటిఫికేషన్లు ఎయ్యూరి మహాప్రభో అని రోడ్లు ఎక్కుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఆరోగ్యాలు ఖరాబ్ చేసే మద్యాన్ని ఏర్ల తీరుగా వారిచ్చే ఉపాయం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లలను తాగుబోతులను చేసి సర్కార్కు పైకం పెంచుకునే కుట్రలే చేస్తున్నాడు తప్ప జాబులు ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేసే పని లేదన్నట్టు సోషల్ మీడియాలో రాసిండు. విద్యా ఉద్యోగాల కంటే మద్యం మీదనే రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువైంది. ఒక సమాజం బాగుపడకుండా పోవాలంటే అందరికీ మందును అందుబాటులో తీసుకొస్తే చాలన్నట్టే చేస్తున్నాడు. ఇంత ఘోరమైన పరిపాలన ఇంకెక్కర్లేదు. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు నిల్లు, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్నట్టే చేస్తుండని ఆయన ట్విట్టర్ అకౌంట్ రాసి తెలంగాణ సీఎంఓకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ట్యాగ్ చేసి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ చదువుకున్న పిల్లలు మాకు జాబులు కావాలంటే రేవంత్ రెడ్డి మాకు బీర్లు బ్రాండీలు ఇస్తున్నాడు, తాగి పండుకోరు తప్ప జాబులు అడగకుర్రి అన్నట్టు చేస్తున్నాడని సర్కార్ మీద కోపం పెంచుకుంటున్నారట. దాసి దయ్యాల పాలు చేసే కంటే బతుకున్నప్పుడే కడుపుకింత తిని సుఖపడాలి అని చెప్తారు పెద్దలు. కానీ గీ పెద్దామి మాత్రం కడుపుకెండి అంత సొమ్ము ఎందుకు దాచిందో ఏమో తెలియదు, కానీ లాస్ట్కి ఏమైందో చూడు. చూస్తుంటే అన్ని సిమెంట్ బస్తాల లెక్కనే ఉన్నాయిలే, కానీ చూడుర్రి లోపట సిమెంటో మట్టో కాదు, పైసల్ కట్టలు రక్క తీస్తున్నా కొద్దెళ్తానే ఉన్నాయిలే. ఇంక ఇది చూడుర్రి, ఓ దేవుడా, ₹2 చిక్కలు అంగట్ల కూరగాయలు ఉన్నట్టే ఉన్నాయిగా. మరి వీటిని ఎందుకు అట్లా ఎట్టికి వారేసారంటే పాపం ఇట్లా రూపాయి కూడా పెట్టినామే ఆ సొమ్ముని తినే అదృష్టం నోసుకోలేక కాలం చేసిందట. ముచ్చట ఏందంటే కర్ణాటక మదియాలుండే గి ముసలవ్వ ఆడొక దర్గా కాడనే భిక్షాటని వేసుకుంటా బతికేదట. అట్లా దినాం వచ్చిన ₹2 ఆమె తినక మందికి పెట్టక గిట్ల సిమెంట్ సంచులల్లో తెచ్చి దాచిపెట్టిందట. అయితే పానం బాలేకనే మొన్నట్లా జీవిడిచిందట ముసలామె. మరో పారి ఆ మున్ని ఇల్లు మొత్తం చూద్దామని దర్గా వాళ్ళు పోయి చూస్తే ఇగో గీ పరిశాన్ అయ్యే పైసల ముచ్చట తెలిసింది. అన్ని లెక్కేస్తే ఏం తక్కువ 8 లక్షలకు మీదనే ఉన్నాయట ఈ చిల్లర పైసలు మొత్తం కలిపి. ఇక ఆమె గురించి అరుచుకుంటే ఆమెకు మొగుడు లేడట, కొడుకులు బిడ్డలు కూడా లేరట. కానీ తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ముచ్చటంతా చెప్పిర్రట. మాకు ఆ పైసలేమొద్దు గాని మొత్తం దర్గాకే ఇచ్చారని చెప్పి ఫోన్ కట్ చేసిరట. ఇక చేసేదేం లేక దర్గా పోలే వీటిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ చూడుండ్రి, బతుకున్న దినాలు ఆమె కోసం ₹1 కూడా వాడుకోకుట మొత్తం కటిక పేదరికంలో బతికి ఇన్ని గనం పైకం కూడా పెట్టి ఏ బిచ్చం బతికైతే బతికిందో పోయేటప్పుడు కూడా ఏం తీసుకోవకుట అదే బిచ్చపామె లెక్క పోయింది. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎన్నో జీవిత సత్యాలు మాట్లాడబట్టిర్రు. ఎన్ని పైసలుంటే ఏం లాభం, తినే బాగుండాలని దాసి మందిల చేతిలో పెట్టింది కదా. అందుకే అంటారు బతుకున్నప్పుడే సుఖపడాలే, లేకుంటే మన సొమ్ముతోని మంది సుఖపడతారు. ఏందో ఏమో ఈమెది భయమో అత్యాశనో జాగ్రత్తనో తెలియదు గాని ఎండకు ఆనకు ఆలీల తాన చేతులు జాప అడుక్కున్న పైకమంతా గిట్లా మంది పాలైంది కదా అని మాట్లాడుతుర్రు అంతా. మరి చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.